श्रीमन्महागणाधिपतये नमः। सदानिम्बवृक्षस्य मूलादिवासात् सुधाश्राविणं तिक्तमप्यप्रियन्तं तरुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమః. ముఖ్యంగా ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 31వ తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాశుల వారీగా ఏ గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నారో, ఏ రాశుల వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తదుపరి కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి జాతకులు కనుక పరిశీలించినట్లయితే ధనస్థానంలో సంచరిస్తున్న శని సంచార ఫలితంగా ఏళ్ళనాడు శని అంత్యకాలంలో ఉంది. మరియు ముఖ్యమైన విషయాలలో ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి. ఖచ్చితంగా తీసుకునే మీ యొక్క వ్యవహార శైలి మార్చుకోవాలి. ప్రారంభించే టైంలో ఉన్న ఇంట్రెస్టు చివరి వరకు ఉండకపోవడాన్ని గమనించవచ్చు. ముఖ్యమైన విషయాలలో కొంత మొండి పట్టుదలను మానుకోవాలి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రత్యేకంగా పంచమ స్థానంలో శుక్రుడు మరియు గురుగ్రహ సంచారం చేత ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారు ఉద్యోగ లాభాన్ని పొందుతారు. ఆర్థికంగా స్త్రీమూలకంగా లాభపడతారు అనే సత్యాన్ని తెలుసుకోవచ్చు. షష్టమ స్థానంలోకి సంచరిస్తున్న రవి బుధుల సంచార ఫలితంగా తండ్రి గారితో వాగ్వివాదాలకు వెళ్ళకండి. జీవిత భాగస్వామితో వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ముఖ్యమైన విషయాలలో వ్యాపార రంగంలో మీ యొక్క తోటి భాగస్వాములతోటి కూడా ఆచితూచి వ్యవహరించడం తప్పనిసరి. అదేవిధంగా సప్తమ స్థానంలో సంచరిస్తున్న రవి బుధులతో పాటు కేతుగ్రహ సంచార ఫలితంగా జీవిత భాగస్వామితో ఎటువంటి ఎడబాటు రాకుండా జాగ్రత్త పడాలి. ఖచ్చితంగా మాట్లాడి మీ యొక్క వ్యవహార ధోరణి మార్చుకోవాలి. తండ్రి గారితోటి సఖ్యతతో మెలగాలి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలు కొంత వాయిదా వేయడం ఎంతో మంచిది. అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం జరిగేటప్పుడు వాహనాలు నడిపే విషయంలో కడు జాగ్రత్తలు పాటించాలి. దూర ప్రాంత ప్రయాణాలు మానుకోవాలి. ఎవరికి కూడా ధన సంబంధమైన విషయాలలో ఎటువంటి హామీలు ఇవ్వకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలో సంచరిస్తున్న కుజుడు మరియు ధనస్థానంలో సంచరిస్తున్న శని భగవంతునికి సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి. కుజగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా నవగ్రహాలలో మంగళవారం నాడు కుజునికి ఎర్రని కందులు 1.25 కిలో, ఎర్రని వస్త్రము, పీచుతీయని టెంకాయ, ఒక కలశం పాత్ర రాగి పాత్రను దానం ఇచ్చినట్లయితే అనేక రకాల కోర్టు సమస్యలు తొలగిపోతాయి. ప్రత్యేకంగా ఏళ్ళనాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి శని భగవంతునికి సంబంధించిన ప్రీతికరమైన దానాన్ని ఇవ్వడము, లేదా పేదవారికి, వయోవృద్ధులకు, అంగవైకల్యంతో ఉన్నవారికి, లేదా హెల్ప్లెస్ పీపుల్కు మీకు తోచిన సహాయము ఒక ఇద్దరికైనా సరే భోజనము, అన్నపానాదులు ఏర్పాటు చేసినట్లయితే మీకు శని భగవంతుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. తప్పనిసరిగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో జీవించండి. శ్రీమన్మహాగణాధిపతయే నమః. సదానింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమః. ముఖ్యంగా ఆగస్టు 1వ తారీఖు నుంచి ఆగస్టు 31వ తారీఖు వరకు ద్వాదశ రాశుల యొక్క శుభాశుభ ఫలితాలు తెలుసుకోబోయే ముందు గ్రహ సంచార ఫలితాల గురించి మనం ఒక్కొక్క రాశుల వారీగా ఏ గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నారో, ఏ రాశుల వారు ఎటువంటి శుభాశుభ ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తదుపరి కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి జాతకులు కనుక పరిశీలించినట్లయితే ధనస్థానంలో సంచరిస్తున్న శని సంచార ఫలితంగా ఏళ్ళనాడు శని అంత్యకాలంలో ఉంది. మరియు ముఖ్యమైన విషయాలలో ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి. ఖచ్చితంగా తీసుకునే మీ యొక్క వ్యవహార శైలి మార్చుకోవాలి. ప్రారంభించే టైంలో ఉన్న ఇంట్రెస్టు చివరి వరకు ఉండకపోవడాన్ని గమనించవచ్చు. ముఖ్యమైన విషయాలలో కొంత మొండి పట్టుదలను మానుకోవాలి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రత్యేకంగా పంచమ స్థానంలో శుక్రుడు మరియు గురుగ్రహ సంచారం చేత ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారు ఉద్యోగ లాభాన్ని పొందుతారు. ఆర్థికంగా స్త్రీమూలకంగా లాభపడతారు అనే సత్యాన్ని తెలుసుకోవచ్చు. షష్టమ స్థానంలోకి సంచరిస్తున్న రవి బుధుల సంచార ఫలితంగా తండ్రి గారితో వాగ్వివాదాలకు వెళ్ళకండి. జీవిత భాగస్వామితో వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ముఖ్యమైన విషయాలలో వ్యాపార రంగంలో మీ యొక్క తోటి భాగస్వాములతోటి కూడా
ఆచితూచి వ్యవహరించడం తప్పనిసరి. అదేవిధంగా సప్తమ స్థానంలో సంచరిస్తున్న రవి బుధులతో పాటు కేతుగ్రహ సంచార ఫలితంగా జీవిత భాగస్వామితో ఎటువంటి ఎడబాటు రాకుండా జాగ్రత్త పడాలి. ఖచ్చితంగా మాట్లాడి మీ యొక్క వ్యవహార ధోరణి మార్చుకోవాలి. తండ్రి గారితోటి సఖ్యతతో మెలగాలి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలు కొంత వాయిదా వేయడం ఎంతో మంచిది. అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం జరిగేటప్పుడు వాహనాలు నడిపే విషయంలో ఒకటి జాగ్రత్తలు పాటించాలి. దూర ప్రాంత ప్రయాణాలు మానుకోవాలి. ఎవరికి కూడా ధన సంబంధమైన విషయాలలో ఎటువంటి హామీలు ఇవ్వకూడదన్న సత్యాన్ని తెలుసుకొని నడుచుకోవాలి. మొత్తం మీద ఈ రాశి వారికి అష్టమ స్థానంలో సంచరిస్తున్న కుజుడు మరియు ధనస్థానంలో సంచరిస్తున్న శని భగవంతునికి సంబంధించిన పరిహారాలు తప్పనిసరిగా ఆచరించాలి. కుజగ్రహానికి సంబంధించి ప్రత్యేకంగా నవగ్రహాలలో మంగళవారం నాడు కుజునికి ఎర్రని కందులు 1.25 కిలో, ఎర్రని వస్త్రము, పీచు తీయని టెంకాయ, ఒక కలశం పాత్ర రాగి పాత్రను దానం ఇచ్చినట్లయితే అనేక రకాల కోర్టు సమస్యలు తొలగిపోతాయి. ప్రత్యేకంగా ఏలనాటి శని ప్రభావం నుంచి బయటపడడానికి శని భగవంతునికి సంబంధించిన ప్రీతికరమైన దానాన్ని ఇవ్వడము, లేదా పేదవారికి, వయోవృద్ధులకు, అంగవైకల్యంతో ఉన్నవారికి, లేదా హెల్ప్లెస్ పీపుల్కు మీకు తోచిన సహాయము ఒక ఇద్దరికైనా సరే భోజనము, అన్నపానాదులు ఏర్పాటు చేసినట్లయితే మీకు శని భగవంతుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. తప్పనిసరిగా ఆచరించండి. ఆనందకరమైన జీవితంలో జీవించండి. తదుపరి కుంభరాశి. ఈ యొక్క కుంభరాశి జాతకులు కనుక పరిశీలించినట్లయితే ధనస్థానంలో సంచరిస్తున్న శని సంచార ఫలితంగా ఏలనాడు శని అంత్యకాలంలో ఉంది. మరియు ముఖ్యమైన విషయాలలో ప్రతి విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుని ముందడుగు వేయాలి. ఖచ్చితంగా తీసుకునే మీ యొక్క వ్యవహార శైలి మార్చుకోవాలి. ప్రారంభించే టైంలో ఉన్న ఇంట్రెస్టు చివరి వరకు ఉండకపోవడాన్ని గమనించవచ్చు. ముఖ్యమైన విషయాలలో కొంత మొండి పట్టుదలను మానుకోవాలి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ప్రత్యేకంగా పంచమ స్థానంలో శుక్రుడు మరియు గురుగ్రహ సంచారం చేత ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగం కోసం ప్రయత్నం చేసిన వారు ఉద్యోగ లాభాన్ని పొందుతారు. ఆర్థికంగా స్త్రీమూలకంగా లాభపడతారు అనే సత్యాన్ని తెలుసుకోవచ్చు. షష్టమ స్థానంలోకి సంచరిస్తున్న రవి బుధుల సంచార ఫలితంగా తండ్రి గారితో వాగ్వివాదాలకు వెళ్ళకండి. జీవిత భాగస్వామితో వాగ్వివాదాలకు వెళ్ళకూడదన్న సత్యాన్ని తెలుసుకోవాలి. ముఖ్యమైన విషయాలలో వ్యాపార రంగంలో మీ యొక్క తోటి భాగస్వాములతోటి కూడా ఆచితూచి వ్యవహరించడం తప్పనిసరి. అదేవిధంగా సప్తమ స్థానంలో సంచరిస్తున్న రవి బుధులతో పాటు కేతుగ్రహ సంచార ఫలితంగా జీవిత భాగస్వామితో ఎటువంటి ఎడబాటు రాకుండా జాగ్రత్త పడాలి. ఖచ్చితంగా మాట్లాడి మీ యొక్క వ్యవహార ధోరణి మార్చుకోవాలి. తండ్రి గారితోటి సఖ్యతతో మెలగాలి అన్న సత్యాన్ని తెలుసుకోవాలి. అష్టమ స్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతున్న కారణంగా కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలు కొంత వాయిదా వేయడం ఎంతో మంచిది. అష్టమ స్థానంలో కుజగ్రహ